టీపీసీసీ ఆదేశాల మేరకు గడప గడపకు నిరుద్యోగ డిక్లరేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి, నాయకులు కన్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు వరంగల్లో అవి కిటికీలు తీయలేకుంటే ఏదైతే ప్రియాంక గాంధీ గారు చేసిన డిక్లరేషన్, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్లో చేసినటువంటి డిక్లరేషన్ ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పేసి పీసీసీ ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం ఆదిలాబాద్ నియోజకవర్గంలో పీసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గడప గడపకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని వచ్చే సోమవారం నుంచి చేపట్టడం జరుగుతున్నది.